రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు సొంత పార్టీని నిలబెడితే మరికొన్ని వ్యూహాలు మాత్రం ఆత్మహత్యా సదృశ్యంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం వైసీపీ పార్టీ తెర వెనుక నడిపిస్తున్నట్లుగా భావిస్తున్న తెలంగాణ పొలిటికల్ స్కెచ్ ఖచ్చితంగా రెండో రకానికి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో ఎవరెవరు ముఖం తెలియని వ్యక్తులు హఠాత్తుగా తెరపైకి రావడం, ఆయన ఫోటోలను చెప్పులతో కొట్టడం లాంటి వింత వికృత చేష్టలకు పాల్పడడం వెనుక ఏపీ వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మార్క్ స్కెచ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తెలంగాణ సమాజాన్ని గాని ఇక్కడి సంస్కృతిని గాని చిన్నచూపు చూసింది లేదు. పైగా తెలంగాణ అమరవీరుల పోరాటాన్ని, ఇక్కడి ఉద్యమ స్ఫూర్తిని తాను ఎంతగానో గౌరవిస్తానని ఆయన అనేక వేదికలపై బహిరంగంగానే చెప్పారు. ఆధ్యాత్మికంగా చూసిన తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి స్వయంగా ప్రభుత్వం కూడా కేటాయించలేనంతగా భారీ నిధులను ఆయన తనకున్న ప్రత్యేక చొరవతో టీడీపీ ద్వారా ఇప్పించి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తున్నారు. చేనేత కార్మికులను, ఆపదలో ఉన్న ఎంతోమంది తెలంగాణ ప్రజలకు తన సొంత సంపాదన నుంచి కోట్ల రూపాయల సహాయం చేసిన చరిత్ర పవన్ కుంది. అంతటి సానుకూలత ఉన్న నాయకుడిపై ఇప్పుడు హఠాత్తుగా కొందరు తెలంగాణవాదుల ముసుగు వేసుకుని దాడికి దిగడం వెనుక పక్కా రాజకీయ కుట్ర దాగి ఉందనేది స్పష్టమవుతోంది.